హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు బ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తెలంగాణ బడ్జెట్ ఫీజు రియంబర్స్మెంట్ పైన నిధుల కోత గత బడ్జెట్ కంటే 109 కోట్ల రూపాయలు తగ్గింపు. సో దీనిపై ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నిరాశే మిగిలింది. స్కాలర్షిప్ల బడ్జెట్ కేటాయింపులు 109 కోట్లు తగ్గించింది. 2026-2027 బడ్జెట్లో స్కాలర్షిప్ల కోసం మొత్తం 4,343 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన 4,452 కోట్ల కంటే ఇవి 109 కోట్ల రూపాయలు తక్కువ. స్కాలర్షిప్ల కోసం 25 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లకు పైగా ఉండగా ఆ మేరకు కేటాయించకపోగా గత సంవత్సరం కేటాయించిన మొత్తంలోనూ కోత విధించడం గమనార్హం. గత బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో 500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, పునరావాసం అందించాల్సి ఉంటుంది. గత బడ్జెట్లో 35 కోట్ల రూపాయలు కేటాయించగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో అసలు నిధులే కేటాయించలేదు. ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహాలకు పైసా కూడా విడుదల చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ను మాదిగ, మాల కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటి ఊసెత్తలేదు. ఎస్సీ గురుకులాలు మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా ఈసారి కూడా బీసీ సప్లాన్కు నిధులు కేటాయించలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు అభ్యున్నతి, సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత బడ్జెట్లో 12,511 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం 11,000 కోట్లకు పైగా కేటాయించినప్పటికీ అందులో 2,500 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాల్సి ఉందో మన యొక్క తెలంగాణ బడ్జెట్లో అయితే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధులపైన 109 కోట్ల రూపాయలు తగ్గించినట్లు తెలుస్తుంది. అంటే గత సంవత్సరం విడుదల చేసిన దానికన్నా 109 కోట్ల రూపాయలు తగ్గించి బడ్జెట్ అనేది 2026-2027 బడ్జెట్లో స్కాలర్షిప్ల కోసం నిధులు విడుదల చేశారు. సో దాదాపుగా మొత్తం మనం చూసుకున్నట్లయితే 4,343 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన మొత్తం చూసుకుంటే కనుక 4,452 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడా నీ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఆ మేరకు కేటాయించకపోగా గత సంవత్సరం కేటాయించిన మొత్తంలో కూడా ఇప్పుడు 109 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మన యొక్క గత బడ్జెట్తో కేటాయించిన మొత్తంలో 500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బాధితులకు ఆర్థిక సాయంగా పునరావాసం అందించాల్సినటువంటి బడ్జెట్ అయితే ఉంది. దానికి 35 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో మనకు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఆ యొక్క బడ్జెట్లో ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారికి సంబంధించిన స్కాలర్షిప్ అనేది విడుదల చేయడం జరిగింది. స్కాలర్షిప్కు గాను 4,343 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను అయితే విడుదల చేశారు. సో ఎవరైతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలో వారికైతే ఈ నిధులు అయితే విడుదల చేశారు. సో కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు ఇది నిరాశగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏది ఏమైనా కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీ యాజమాన్యాలకు, పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను 4,334 కోట్ల రూపాయలైతే మన యొక్క ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై కీలక అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.